ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన శ్రీ పోలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాలుగా అసంపూర్తిగా మిగిలిపోతా ఉంది. దీనికి ప్రధాన కారణం బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకపోవటం, దీనిపై ఖచ్చితమైనటువంటి శ్రద్ధను ప్రభుత్వాలు చూపకపోవటం అనేది స్పష్టమవుతా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నికల సమయంలో ఈ ప్రాజెక్టును మేము పూర్తి చేస్తామని చెప్పారని వాగ్దానాలు చెప్పటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా గడువులు విధించి 2 నెలల్లో పూర్తి చేస్తాం, 3 నెలల్లో పూర్తి చేస్తాం, లేదా పండుగల పేర్లు చెప్పి సంక్రాంతికి పూర్తి చేస్తాం, ఉగాదికి పూర్తి చేస్తామని చెప్పడమే తప్ప దీనికి అవసరమైన మేర నిధులు కేటాయించి పనులు జరిగేలా చూసి పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వాలు కూడా చేయట్లేదనేది ఇది వాస్తవం. గత ప్రభుత్వం ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం చేసిందో మనకు కనపడుతూనే ఉంది. పనులు చేసి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును కాలువలు, పునరావాస నిర్మాణాలు, పునరావాస గ్రామాలను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకపోవటం, ఇవన్నింటినీ పెండింగ్లోనే ఉంచి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నామంటూ ప్రారంభం చేయటం, ప్రజలు దాన్ని నమ్మలేకపోయారు. ప్రాజెక్టు పూర్తి కాలేదన్న విషయం స్పష్టంగా అందరికీ అర్థమవుతూనే ఉంది. టన్నెళ్లు పూర్తి చేసి మేము టన్నెళ్లు పూర్తి చేశాం, జాతికి అంకితం చేస్తున్నామని చెప్పారని గత ప్రభుత్వంలో చేసిన ఆ ప్రారంభోత్సవాన్ని ప్రజలు స్వీకరించలేకపోయారు. ఆ తర్వాత మరలా కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన తర్వాత ఇప్పుడు మరలా ఈ ప్రభుత్వంలో మంత్రుల బృందం ప్రాజెక్టును పరిశీలించడం, ఈ ప్రాజెక్టులో పెండింగ్ పనులు పూర్తి చేయడానికే దాదాపు 2 సంవత్సరాల కాలం పడుతుందని చెప్పని మంత్రులు చెప్పడాన్ని బట్టి ఈ ప్రాజెక్టు ఇంకా ఏళ్ల తరబడి ఇట్లానే ఉండిపోతుందా అనే సందేహాలు కనబడతా ఉన్నాయి. పోనీ ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో ఏదైనా ప్రాజెక్టుకు అనుకూలంగా నిధులు కేటాయించారని చూస్తే కేవలం 393 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం జరిగింది. దాదాపు ప్రాజెక్టు పూర్తి కావాలంటే లేదా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి ముంపు గ్రామాల ప్రజలకు అవసరమైన నిధులను పరిశీలిస్తే ముంపు గ్రామాలకు వాటికి అవసరమైన నిధులు కేవలం దాదాపు 2,000 కోట్లు అవసరమని చెప్పని అర్థమవుతా ఉంది. మొత్తం మీద ప్రాజెక్టుకు దాదాపు 4,000 కోట్ల రూపాయల అంచనా కనబడతా ఉంది. వీటన్నింటినీ విస్మరించి 393 కోట్ల రూపాయలు ఇప్పుడు కేటాయించడం, రేపు మార్చి బడ్జెట్లో మరలా కేటాయిస్తాం, మేమే పూర్తి చేస్తామని చెప్తూ ఉండడం బట్టి ఇటువంటి ప్రాజెక్టుల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడానికి కారణం ఏంటి అని పరిశీలిస్తే ఇటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఏ ప్రభుత్వానికైనా ఒకవేళ ఆ ప్రాజెక్టు యొక్క అంచనా బడ్జెట్ గుదిబండగా మారుతుందా అని చెప్పారని సందేహం వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే దాదాపు 3,000-4,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టుకు ఖర్చు చేయటం ప్రభుత్వాలు పట్టించుకోకుండా అందరికీ ఉపయోగపడే శాశ్వతమైనటువంటి పనిని దీని మీద దృష్టి పెట్టకుండా ఇటువంటి బడ్జెట్ను 3,000-4,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రజలకు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ఉపయోగించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఒక వాగ్దానాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం కదా అని ప్రభుత్వాలు భావిస్తున్నట్లు కనపడతా ఉంది. ఇటువంటి పెద్ద భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పని ఒకవైపు ఆలోచిస్తూ ఉంటే ఇది ఒక ప్రాంతానికి లేదా 2-3 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టుల మీద ఇంత ఖర్చు పెట్టి ఇంత బడ్జెట్ను గుదిబండలాగా ప్రభుత్వాలు భావిస్తున్నాయా అని చెప్పిన అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇటువంటి ఇంత బడ్జెట్ను ఏదో ఒక సంక్షేమ పథకానికి ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాలని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీనిని మీరు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులుగా భావించి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలి కానీ ఈ బడ్జెట్లను గుదిబండలాగా భావించి ఇంత భారీ బడ్జెట్ను కేటాయించలేం, పూర్తి చేయలేం, ఇది మరో ఎన్నికల నాటికి వాగ్దానానికి ఉపయోగపడుతుంది అని చెప్పనని భావిస్తే మాత్రం ప్రజలు ఈసారి ఏ ప్రభుత్వం మాట కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అని స్పష్టమవుతా ఉంది.